డీసీ లోకేష్ కనకరాజు ఆయన స్కూల్లే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ మోటో ఏంటంటే సిస్టమ్ మారాలి అనేది. ఆ సిస్టమ్ మారాలనేది తను హీరోగా ప్రజెంట్ చేసిన ఈ మూవీలో మాడ మాట్లాడని పువ్వు, ప్రాణం తీసే తుపాకీ, ఈ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎలివేషన్స్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ కూడా ఒక విభిన్నమైన మ్యూజిక్ దీంట్లో మనం విన్నాము. ఓవరాల్గా ఏంటంటే ఒక మోటివేషన్ మూవీ, ఇంట్రెస్టెడ్ మూవీ, వాచబుల్. ఎలా అనిపించింది డీసీ మూవీ? ఎలా ఉంది డీసీ? బాగుంది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెగ్యులర్ ఉంటుందేమో ఎలాగా అనుకున్నా. లోకేష్ కనకరాజ్ని యాక్టింగ్ చూడటం చాలా బాగా అనిపించింది. ఒక డైరెక్టర్ యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అనేది బాగా చేశాడు. అండ్ అనిరుద్ మెయిన్గా సినిమాకి ప్లస్ కంప్లీట్గా అనిరుద్. అలాగే వామిక, ఆమె పెర్ఫార్మెన్స్, ఆమె యాక్టింగ్ సెకండ్ హాఫ్లో అసలు ఒక టర్న్ తీసుకుంటుంది అనమాట ఆమె వచ్చినప్పటి నుంచి. అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో చాలా బాగా చేశారు. అండ్ లోకేష్ కనకరాజ్ నిజంగా ఆయన యాక్టింగ్ కూడా, డైరెక్షనే కాదు యాక్టింగ్. డైరెక్టర్ కాబట్టి ఆ ఇంపాక్ట్ మన మూవీలో కనిపిస్తుంది. అంటే ఆయన డైరెక్ట్ చేస్తే కూడా అలానే లేదు అస్సలు. ఆయన నాకు తెలిసి ఆయన వేలు పెట్టి ఉండడు. ఆయన డైరెక్టర్ అయితే చెప్పుంటే చేసి ఉంటాడు అనిపించింది. ఆయన వేలు పెట్టుంటే మళ్ళీ వేరేలా వెళ్ళేదేమో. నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేదు. డైరెక్టర్ ఏది చెప్పాడో దగ్గరుండి చేసుకున్నట్టు ఉన్నాడు. పర్ఫార్మెన్స్ మటుకు పీక్స్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ తుపాకుల సౌండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే మోగుతూనే ఉంటుంది. వామిక పెర్ఫార్మెన్స్ బాగుంది. బోల్డ్ డైలాగ్స్ అంతా హెవీగా ఏం లేవు, వినొచ్చు. ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా. అరే బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అనేది ఏం లేదు. ఫ్యామిలీతో చూసే సినిమా. యాక్షన్ సెకండ్ హాఫ్ నుంచే ఉందా అమ్మాయి అన్నట్టు చెప్పాను. సెకండ్ హాఫ్ నుంచే ఉంది. బట్ ఉన్న కాసేపు అసలు పీక్స్ అనమాట ఆమె పెర్ఫార్మెన్స్. ఆమె వచ్చిన దగ్గర నుంచి సినిమా వేరే టర్న్ తీసుకుని. బట్ సినిమాకి హీరో లోకేష్ కనకరాజ్ అయినా సినిమా నిలబడడానికి కారణం అయితే అనిరుద్. అసలు బీజిఎం ఏంతా కొట్టాడా అనిపించింది నిజంగా. అయితే చాలా బాగుంది బీజిఎం. నిజంగా సినిమాని లేపు కూర్చోబెట్టింది. వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే అనిరుద్ టి టుక్ ఆఫ్ ద షో కంప్లీట్ గా. మన కొరియన్ కనకరాజ్ కూడా వచ్చింది అండ్ ఇది కూడా వచ్చింది. రెండిట్లో కంపారిజన్ అంటే మీరు ఏం కంపేర్ చేస్తే అది హర్రర్ కామెడీ యాక్షన్, ఇది కంప్లీట్ యాక్షన్ ఎమోషనల్. దేనికి దానికి జనాలు ఇప్పుడు 4 సినిమాలు వచ్చినా 5 సినిమాలు వచ్చినా సినిమాలో దమ్ముంటే వస్తారు. దమ్మున్న సినిమాలు వస్తారు ఖచ్చితంగా థియేటర్కి జనాలు. అది చూడండి, ఇది చూడండి, నవ్వుకోండి. ఇది యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళు ఇది ఎంజాయ్ చేయండి. హైలైట్స్ చెప్పాగా, అనిరుద్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ అనిరుద్ షో. ఆ బీజిఎం కోసం ఇంకోసారి వెళ్ళొచ్చు అనిపించింది అనమాట. సాంగ్స్ కానీ ట్రావెల్ అవుతూ ఉంటాయి సినిమాతో త్రూ అవుట్. నేను మామూలుగా మా వాడు ఇంట్లో పెడితే పాటలు ఏంట్రా ఈ పాటలు అన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను పెట్టుకుని వినాలి అనిపించేలా ఉన్నాను. బాగుందండి, చాలా బాగుంది సినిమా. స్టార్టింగ్ పేర్లు పడతాయి కదండి, అక్కడ నుండి మ్యూజిక్ స్టార్ట్ అవుతుందండి. ఎండింగ్ వరకు మ్యూజిక్ ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫైట్ల వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు ఒక హీరో విలన్గా ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం స్లోగా వస్తే అది వేరే లెవెల్ అనిపిస్తుంది. అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. విలేజ్ షూటింగ్లో లైక్ అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ కానీ, వెస్టర్న్ మ్యూజిక్ కానీ, అన్ని మ్యూజిక్స్, డప్పులు కానీ అవి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయమండి. అవి చాలా ఎంజాయ్ చేయొచ్చు. హైలైట్ అంటే మ్యూజిక్ అనొచ్చండి. హార్ట్ అనుకోవచ్చు మ్యూజిక్ అసలు ఈ మూవీకి. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? ఫైట్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయండి. అసలు హీరోయిన్ ఒక దగ్గర అసలు ఫైట్ ఇస్తుందండి, రెండు అసలు గన్నులు తీసి ఇట్లా కాలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, థియేటర్లో విజిల్స్. కాదు, లోకేష్ కనకరాజు చాలా మూవీ డైరెక్షన్ చూసాము. అవునవును. హీరోగా ఎలా ఉంది? సో వర్కౌట్ అవుతుందా? ఫుల్ వర్కౌట్ అవుతుంది. అసలు చాలా న్యాచురల్గా అనిపించింది. తన యాక్టింగ్ కూడా అసలు ఎక్కడ కూడా అసలు అట్లా అనిపించలేదు. చాలా స్మూత్ గా అనిపించింది. అది పెద్ద హీరో లాగా ఉంటారు కదండి, ఆ ఫీల్ వచ్చిందండి. సో కొంతమంది ఓవర్ అయింది అంటున్నారు. లేదండి, అసలు ఏం ఓవర్ కాలేదు. చాలా న్యాచురల్ గా, చాలా జెన్యున్ గా అనిపించింది. ఓవరాల్ బాగుంది మూవీ. చాలా చాలా ఇంటెన్స్ గా ఉంది. ఐ మీన్ 2 hours 20 minutes, కానీ అంత ఏం అనిపించదు. ఇంకా యాక్టింగ్ పరంగా లోకేష్ గారు బాగా చేశారు. ఇంకా అనిరుద్ మ్యూజికల్ అయితే అదిరిపోయింది. మూవీ మొత్తంలో ఆయన మధ్యలో ఎక్కడైతే హైప్ ఇస్తున్నారు చాలా బాగా ఇచ్చారు. అంటే థియేటర్లో ఇలాంటి మూవీ చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఒకవేళ మనం ఓటీటీలో చూస్తే ఆ మ్యూజిక్ అయినా ఆ ఇంటెన్స్ అయినా మనకు మేబీ ఫీల్ అవ్వకపోవచ్చు. సో ఓవరాల్ బాగుంది. వామిక గారు యాక్టింగ్ అయినా ఓవరాల్ మూవీ బాగుంది. థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, వైలెన్స్ అయినా ఏదైనా.